నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొడలూరు కిషాన్ సెజ్లో గాయత్రి రెన్యూవల్ ఎనర్జీ ఇథనాయిల్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టర్ హిమాన్సు శుక్లా పాల్గొన్నారు. రైతులకు ఈ ఇథనాయిల్ పవర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కిసాన్ సెజ్లో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 260 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 500 నుంచి 700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మొట్టమొదటిగా ఈరోజు మనం 30 సంవత్సరాల తర్వాత ఈ ఇఫ్కో సెజ్లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎథనాల్ ఇండస్ట్రీస్ పెడుతున్నాం. ఇది ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 1.5 lakh tons గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. కాబట్టి రైతులకి చాలా మేలు జరుగుతుంది. అలాగే ఉద్యోగాలకి యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మాట చెప్పిన విధంగా ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి ముందుగానే నేను చెప్పాను, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. మా లోకల్ పీపుల్కి మేము ఇచ్చిన మాటలు, ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పిన మాటల ప్రకారం ఉద్యోగాలు మాత్రం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఎథనాల్ ప్లాంట్. అది కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత చాలా మంది వస్తూ ఉన్నారు రకరకాలు. ఈ మధ్య ఎక్స్ప్లోజివ్ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఆ ల్యాండ్ కాస్ట్ కాడ కొంచెం వాళ్ళు వెనక్కిపోయారు. వాళ్ళు కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నాను. ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అది, వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలా. మీ గ్రామాల వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉంటే వీళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పిస్తారు. వాళ్ళు ఈ పరిశ్రమని ఇక్కడ స్థాపించడానికి రావడం ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పరిశ్రమ రావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ దగదర్తి మండలం కానీ, కొడలూరు మండలం కానీ, ఇతర మండలాల వాళ్ళందరూ కూడా ఆ రోజు పబ్లిక్ ఒపీనియన్ సందర్భంలో కొంత అలజడి సృష్టించడానికి కొంతమంది అసాంఘిక శక్తులు ప్రయత్నించినా కూడా వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ ఇక్కడ వస్తే రైతులకి వాళ్ళ ధాన్యాన్ని సరసమైనటువంటి ధరకి విక్రయించుకోవడానికి కానీ, ఉద్యోగ ఆపర్చునిటీస్ కానీ అన్ని రకాల బాగుంటుంది. మీరు భూమిని ఏర్పాటు చేయండి, ఎన్ని కోట్ల రూపాయలైనా ఇక్కడ అన్ని భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చాక స్థానికులకు ఉద్యోగాలు రాకుండా, వాళ్ళకి స్కిల్స్ లేవని వాళ్ళు తిరస్కరించకుండా, ఆ అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రైన్ చేసి ఏ పరిశ్రమ వచ్చినా ఆ పరిశ్రమకు సూటబుల్గా మా యువతుల్ని అందిస్తాం. వారికి ఉద్యోగ కల్పన కల్పించాలనే ఆలోచనతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ప్రభుత్వం, విపిఆర్ ఫౌండేషన్ ఇద్దరు కిసాన్ సెజ్ వారు కూడా పూర్తిగా సహకరించాలి దీనికి.